జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం చెయ్యాలి వదినా? ఇంకో గంటలో పెళ్లి, ఎలా ఆపగలం? దేనికైనా జర ఓపికండాలి. దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనుషుల్ని నమ్మకపోయినా దేవుణ్ణైనా నమ్మాలి గదా. ఆ దేవుణ్ణి కాదు, నేను నిన్ను నమ్మాను. కానీ ఏం జరిగింది? నీ చేతుల్లో కూడా ఏమీ లేదు వదినా. గట్లిట్లా అనుకుంటావు సాన్వి? నీకోసం, నీ జీవితం నిలబెట్టడం కోసం ఇంత చేసింది నిన్ను చంపుకోనికా, నువ్వు సావనికా? నాకు మరో దారి కనిపించలేదు వదినా. దారి దొరికింది. శాన్వి ఏది? రెడీ అవుతుంది సామ్రాజ్. ఇంకా ఎంతసేపు రెడీ అవుతుంది? అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. అమ్మాయి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అమ్మాయిని తీసుకురండి. మనవడా, నేను పోయి తీసుకొస్తా. అమ్మా, అమ్మా భవానీ, అమ్మా శ్రీవల్లి, శాన్వి, అమ్మా శాన్వి. అమ్మా, అయ్యోరు పెళ్లి పిల్లని తోలుకురమ్మంటున్నారు. పిల్లగాని పూజ కూడా అయిపోయింది. వస్తుంది, రెడీ అవుతుంది. 2 నిమిషాలు. గంట నుండి ఇదే మాట చెప్తున్నారు కదమ్మా. రెడీ అవ్వాలి కదా. వస్తుంది, తీసుకొస్తాను. మీరు పదండి, మీరు పదండి. గట్లనే. ఈ ఉంగరం ఎవరిదో ఎరికినా? ఇది రోహిత్ది. తన బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చాను. ఈ ఉంగరం మండపం ముందు దొరికింది సాన్వి. మండపం ముందా? అవు సాన్వి, నువ్వు రోహిత్కి ఉంగరం గిఫ్ట్ ఇచ్చినా అని ఒకసారి నాకు చెప్పినావు. ఇప్పుడు మండపం ముంగటకి ఉంగరం దొరికింది. జర డౌట్ వచ్చింది. గా డౌట్కి ఇప్పుడు క్లియర్ అయింది. రోహిత్ ఉంగరం ఇక్కడేలా? అర్థం కాలేదా? ఆ జ్వాల తెలివి బాగా ఉపయోగించింది. రోహిత్ని ఎక్కడ దాచి కనిపెడతామో అని పెళ్ళింట్లోనే దాచింది. రోహిత్ మన మండపంలోనే ఉన్నాడు సాన్వి. కానీ ఎక్కడున్నాడో తెలియదు. కనిపెట్టాలి. వదినా, నువ్వేం పరేషాన్ కావద్దు. నువ్వు హ్యాపీగా పెళ్లి పీటల మీద కూసో, నేను చూసుకుంటా. అయ్యా, నాకొచ్చిన మంత్రాలన్నీ అయిపోయాయి. దయచేసి పెళ్లి కూతురు తీసుకురండి, మీకు పుణ్యం ఉంటుంది. సామ్రాట్, ఏమైంది? ఏది ప్రాబ్లం? అదేం లేదు సార్. అమ్మాయి రెడీ అవుతుంది సార్, వచ్చేస్తుంది. ఇదేం రెడీ అవ్వడం? విశ్వసుందరి మనులకు కూడా ఇంత టైం పట్టదు. పంతులు గారు, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.